రా. హాయ్. హాయ్. మీ కూతురా? అవును, దియా. హాయ్ దియా. హాయ్ అంకుల్. యాక్చువల్ గా హస్బెండ్ దుబాయ్ లో జాబ్ ఓ చేస్తున్నారు. ఓకే 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 ఏడీజీపీ ఫోన్ చేశారు. ఓకే. అనవసరంగా ఎందుకు విషయాలన్నీ కేసులో ఇరికించారు? హ? నేనేదో నా స్టూడెంట్స్, నా డెడ్ బాడీస్ అంటూ హ్యాపీగా ఉన్నాను. పై అధికారి నుంచి ఇన్సిస్ట్ చేశారు. ఈ కేసుని మీ సహాయంతో త్వరగా పూర్తి చేయొచ్చు అనుకుంటా. షూర్, హోప్ఫుల్లీ. వెల్కమ్ టు ది టీమ్. ఓ, థ్యాంక్ యూ. ప్లెజర్. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావేంట్రా? ఇక్కడ నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇతనెవరో తెలుసా? అడుగుతున్నారుగా, జవాబు చెప్పరా. చెప్పరా. వీడికి మీకు మధ్య ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే నేను వాడిని చంపేశా. సార్, ప్రాణం పోతే ప్రాబ్లం అవుతుంది సార్. వీడిని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వు వీడిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు? చెప్పరా. ఆ దేవుడు. ఏంజెల్ ఎవర్రా? తెలీదు తెలీదు తెలీదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఇడియట్. ఇంతకీ ఈ ఏంజల్ అంటే ఎవరు? ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. సలీం రెహమాన్ గురించి చెప్తున్నప్పుడు అతనికి కోపం వస్తోంది, ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అదే ఏంజల్ అని చెప్పగానే పూర్తిగా మారిపోతున్నాడు, సైలెంట్ అవుతున్నాడు. We need to know about Angel. సలీం రెహమాన్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వాసుని పోలీసులు మరి కాసేపట్లో ఈ చర్చ్ కి తీసుకురాబోతున్నారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రా, రా, రా. అమీర్ సార్, ఏంటి సార్? వీళ్ళకి అసలు ఎవరయ్యా చెప్పింది? గుడ్ మార్నింగ్ ఫాదర్. ఐఎమ్ ఏసీపీ విశాల్. నేనే మీకు ఫోన్ చేసింది. చెప్పండి. అమీర్ సార్. వాసుని సిమెట్రిక్ తీసుకెళ్ళండి. ఓకే సార్. వాసు గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా ఫాదర్? వాసు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఏంజల్ గురించి తెలుసుకోవాలి. 25 సంవత్సరాల క్రితమే ఆ చిన్ని దేవత మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. తనకి నేనే ఏంజల్ అని పేరు పెట్టాను. ఏంజల్ ఈ చర్చిలో మా అందరి మధ్య తను పెరిగింది.
తన నవ్వులైనా ఏడుపులైనా అన్నీ మాతోనే. పాప, ఒంటరిగా నిల్చొని జీసస్ని ఏమడుగుతున్నావు? మా స్కూల్లో ఉండే అందరి పిల్లల పేరు వెనకాల వాళ్ళ తండ్రి పేరు ఉంది, కానీ నా పేరు వెనకాల ఏ పేరు లేదు. ఎవరు చెప్పారు ఆ? నీకు తండ్రి లేడని? అలా చూడమ్మా, ఈయనే ఈ ప్రపంచానికి తండ్రి. ఈ రోజు నుంచి నీ పేరు ఏంజల్ జీసస్, సరేనా? ఓకే. మరి ఈ ఫాదర్ కి చాక్లెట్స్ ఇవ్వవా అమ్మా? ఇవి మా నాన్నకి మాత్రమే ఇస్తా. మీరేంటి నాన్న, మీ కూతురికి ఏమి ఇవ్వరా ఏంటి? నా ఫ్రెండ్ మేరీకి పెళ్ళంట. పెళ్లి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఈ డొక్కు సైకిల్ తొక్కుతూ ఇక్కడే ఉంటాను. ఆ, పెద్దగా నేనేమి ఆశపడట్లేదు. నా మనసుకు నచ్చిన ఒక అబ్బాయి నువ్వు, అతనితో నేను బైక్ లో కూర్చొని గట్టిగా పట్టుకొని మన ఊరంతా తిరుగుతాను. అది చాలు నాకు. అర్జెంటుగా ఏమి ఇవ్వకలేదు. నీకెప్పుడు తోస్తుందో అప్పుడివ్వు. నేనేమి తప్పుగా అనుకోనులే. అయ్యో, పురుగు పోయింది. ఛీ. ఏం కావాలి సార్ మీకు? ఏంటి, ఈయన మీ నాన్నగారా? అవును, కనిపించట్లా? నాన్నగారికి లంచం వస్తున్నావా? అవును, అయితే ఏంటి? బాబు వాసు, ఇక్కడేం చేస్తున్నావు? రండి ఫాదర్. పెయింటింగ్ పని అయిపోయిందా? అయిపోయింది ఫాదర్. ఫాదర్, ఈ చర్చ్లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఫాదర్, ఏంజల్ని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో తెలుసా? జేసీ హాస్పిటల్ అమ్మా. అమీర్ సార్. వాసుని బండి ఎక్కించండి. ఓకే సార్. ఏయ్, రా. అరే రమ్మంటుంటే. ఏ వాసు, నేను ప్రేయర్ చేయాలి. అదేం కుదరదు, రా. రేయ్. నేను ప్రేయర్ చేయాలని చెప్తున్నా కదా. అమీర్, ప్రేయర్ కోసమే కదా అడుగుతున్నాడు. అలౌ చేయండి. అమీర్, నిన్ను సులువు పైన ఎక్కించిన వాళ్ళని నువ్వు మన్నించుండొచ్చు, కానీ జీవితం అంటేనే ఏంటో తెలియని నాకు తన ప్రేమను పంచి దానికో అర్థాన్నిచ్చింది. అలాంటి జీవితాన్ని నా దగ్గర నుంచి దూరం చేశాడు. దానికి కారణమైన వాళ్ళు ఎవ్వరూ ఈ లోకంలో బతకూడదు. వాసు, ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. ఏంటది? ఈ ఏరియా అంతా కవర్ చేయి. మొత్తం హలో, దగ్గరికి రావాలి. జరగండి. ఏ, జరగండి. వచ్చేస్తున్నారు. పక్కనే జరగండి అయ్యా. పంపించండి. చెప్పేది మీకేనయ్యా, అవతలకు వెళ్ళండి. సార్, ఒకసారి ఇటు చూడండి సార్. గురి పెట్టేశాను. ఇక వేట మొదలవుతుంది. నువ్వు వెళ్ళే దారిలో నేను వస్తున్నా. మనం కలుసుకునే ఆ క్షణంలో నీ ఆలోచన స్తంభించను. సార్, ఈ కాయన్ మార్గం అంటే ఏమై ఉంటుంది? కాయన్ మార్గం అంటే ఈ ప్రపంచంలోనే మొదటి హంతకుడు కాయేన్. అతను ఆస్తి కోసం ఆశపడి సొంత తమ్ముడినే చంపేశాడు.
ఇకపై ప్రపంచంలో జరిగే ప్రతి హత్య కాయన్ మార్గంలోనే ఉండాలని ఒక శాపం ఇచ్చాడంట ఆ దేవుడు. అలాంటి ఒక కథ బైబిల్లో ఉంది. అయినా ఆ కథకి మన కేసుతో సంబంధం ఏంటని అర్థం కావడం. పోన్లే.